ఏం కనిపించటం లేదమ్మా, కన్నీళ్ళు అడ్డొస్తున్నాయి. ఈ ఆపరేషన్ అయితే మీరే కానివ్వండి. డాక్టర్, ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నది మీ మనవరాలు కాదు, చావు బతుకుల్లో ఉన్న ఓ పేషెంట్. ఇప్పుడు మీరు ఆ పాపకు తాతయ్య కాదు, ప్రాణాలు పోయవలసిన డాక్టర్. ఇప్పుడు మీరు పేలతనంతో ఆలస్యం చేస్తే ఆశ మనకు దక్కదు. అప్పుడు హంతకుడు కిల్లర్ కాదు డాక్టర్, మీరే. ఆశాన్ని పొట్టను పెట్టుకున్న హంతకుడు మీరే అవుతారు. కానివ్వండి డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. సోడా కలిపిన విస్కీ కాదు దాదా, రక్తం కలిపిన విస్కీ తాగు. నీలోని రాక్షసుడు ఆనంద తాండవం చేస్తాడు. తాగు. ఓ, నువ్వు పసిపిల్లల రక్తం మాత్రమే తాగుతావు కదూ. ధర్మ 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 విచక్షణ తెలిసిన వాడివని, కుంటి నడక నడుస్తున్న ధర్మానికి 4వ పాదమై ధర్మాన్ని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్నవాడివని, పేదల పాలిటి పెన్నిధివని నమ్మాను. కానీ కానీ నువ్వు నన్ను మోసం చేసావు దాదా. నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, నా ఆవేదన కూడా నువ్వు అర్థం చేసుకో. ఇది తెలిసి చేసిన తప్పు కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాదా. ఇవాళ నీ మూలంగా నా చేతుల మీదుగా అన్నం పుణ్య ఎరుగని ఓ పసిపాప కడతేరిపోయింది. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఒక ఆశయం కోసం పోరాడేటప్పుడు కొన్ని అమాయక ప్రాణాలు బలి కావటం అనివార్యం. ఇది అలాంటిదే. టేక్ ఇట్ ఈజీ. అయినా ఎన్నో హత్యలు చేసిన ధైర్యశాలివి ఈ చిన్న విషయంలో ఇంత అప్సెట్ కావటం బాగలేదు. ఇది చిన్న విషయమా దాదా? నేనేమిటో నీకు తెలుసా? వందే మాతర గీతాన్ని వెంకటేశ్వర సుప్రభాతం అంత పవిత్రంగా భావించిన వాణ్ణి, నా దేశాన్ని చూసుకుని సారే జహాసి అచ్చాన్ని పులకించిపోయిన వాణ్ణి, అహింసకు అర్థం చెప్పిన గాంధీ పుట్టిన ఈ దేశంలో చెలరేగిపోతున్న హింసను చూసి సహించలేకపోయాను. వన్యమృగ సంరక్షణ పేరిట పులుల్ని సాకినట్లు నరహంతకుల్ని పెంచి పోషిస్తుంటే చూసి భరించలేకపోయాను. కుంచెతో రంగులు దిద్దాల్సిన పెయింటర్ని, కిరాతకుల రక్తం కళ్ళ చూసే కిల్లర్నయ్యాను. నెత్తురు కూడు తింటున్నాను. అయినా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుల పొట్టలు చీలుస్తున్నానన్న ఆనందంతో బ్రతుకుతున్నాను. అలాంటిది వాళ్ళ నన్ను పసిపాప మీదకి ఉసిగొల్పి నన్ను కంసుడి కంటే హీనమైన రాక్షసుని చేశావు. ఇది మొత్తం నేను క్షమించను దాదా. అంతేకాదు, అబద్ధం చెప్పి నన్ను పనికి పురిగొల్పిన నీ మిత్రుల అంతు కూడా చూస్తాను. నా మాట విని ధర్మ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిజంగా నేను నా మిత్రులు అది ముసలమ్మనే అనుకున్నాం. దానికి క్యాన్సర్ ఉందని నమ్మాం. అసలు పసిపిల్లని తెలిస్తే నీ సంగతి క్షుణ్ణంగా తెలిసిన వాణ్ణి. నేను నా పనికి ఉపయోగిస్తానా? ఉపయోగించవని అనుకున్నాను. కృష్ణుడు వై నువ్వు కర్తవ్య బోధ చేస్తుంటే అర్జునుడిని దుర్జల్ని హతమారుస్తున్నాను నిన్నటి వరకు అనుకున్నాను. కానీ నువ్వు శకునివై నన్ను దుర్యోధుణ్ణి చేసి నా పతనానికి పథకం వేస్తున్నావని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక నీ పడగ నీడను ఉండడం అసాధ్యం. బాయ్. నా నిజ స్వరూపం తెలుసుకున్నానన్నావు, సంతోషం. కానీ నువ్వు నా విశ్వరూపం చూడలేదు. నా అభివృద్ధికి అడ్డొచ్చిన మనిషిని డబ్బిచ్చి దారికి తేవటము, ప్రాణం తీసి అడ్డు తొలగించటము నా సిద్ధాంతం. డబ్బుకు లొంగని అభిమన్యుని నా బుల్లెట్కి బలి చేయక తప్పదు. ఎందుకలా అరుస్తావు? అభిమన్యు నీ మనిషినా? ఎప్పటిదాకా నువ్వు నా మీద ఎంత విరుచుకుపడ్డా నేను సహించాను. ఎందుకు? నువ్వు నా మనిషివి కనుక. నిన్నటిదాకా అభిమన్యుని ఏమీ చెయ్యకూడదని నిశ్చయించుకున్నాను. ఎందుకు? వాడు నీ మనిషి కనుక. ఇలా ఒకరి అభిప్రాయాల్ని ఒకరు మన్నించుకుంటూ ఒక ఒప్పందానికి వస్తే బాగుంది. యమధర్మరాజుతో ఒప్పందం కుదుర్చుకున్న వాణ్ణి. ఇక నీలాంటి వాడితో ఒప్పందాలు సత్సంబంధాలు నాకు అనవసరం. ఇప్పుడే చెబుతున్నాను, అభిమన్యుకి చీమ కుట్టి అబ్బా అన్న అందుకు కారణం నువ్వే అనుకుంటాను. నీ వేడి నెత్తుడితో వాడికి తలంటి పోస్తాను. జాగ్రత్త.